పదునెంతో నీ ఓర్పుతో మార్చుకో చల్ల చెదరైన నీ గూడు కళగా మరి నేడు అలసిన మనసుకు ఆసరందించే బతుకు జగ్గా బండి దారి చూపేనండి ఇది కథ కాదు జీవితం. అంటే రామిరెడ్డి మీకు తెలుసా ముందే? కంపెనీలో పరిచయం మేడం, మేము లవ్ చేసుకుంటున్నాం. అంటే మీరు పెళ్లి చేసుకోవడానికి ముందే రామిరెడ్డితో మీకు లవ్? రామిరెడ్డి మీ కంపెనీలోనే పనిచేసేవాడు. ఎన్నాళ్ళు లవ్ ఉంటుంది మీ ఇద్దరికి? మా 2-3 సంవత్సరాలు. 2-3 సంవత్సరాలు లవ్ చేసుకున్నారు. మరి లవ్ చేసుకున్నాక మీరు ఎందుకు వేరే శ్రీహరిని ఎందుకు పెళ్లి చేసుకున్నారు? పెద్దోళ్ళు ఇచ్చిన పెళ్లి చేసుకోవాలని చేసుకున్నాం మేడం. మీరు ఆవిడ పెళ్లి చేసుకున్నారా లేదా? ఇక నేనైతే పెళ్లి అయితే చేసుకోలేదు మేడం. పెళ్లి చేసుకోవాలి. మరి ఆవిడతో మీకు సంబంధం ఏంటి? సరదాగా తిరిగావు, సరదాగా పిల్లల్ని కన్నారు. ఆల్రెడీ నాకు కేసు పెట్టిన తర్వాతనే ఆమె ప్రెగ్నెంట్. అమ్మ మీరేం చెప్పాలనుకుంటున్నారు ఈ కథలో? మీకేం తెలుసు, మీకేం తెలియదు? మాకేం తెలియదు మేడం. ఆమె ఇంటి మీద రాళ్ళేసుకొని నన్ను బయట కూర్చుంటే గ్యాస్ పోసి అంటు పెడితే బిడ్డ అంటే పండ్లు కొట్టింది మేడం. నా పండ్లు కొట్టింది, ఇంట్లో అందరిని కొట్టింది మేడము. కిచెన్ లాగా ఇట్లా దావుకున్నాం మేడం మేము. ఈమె అన్నది కదా వీళ్ళ అక్కకు 5 మంది పెళ్లిళ్ళు అయినాయి. ఆ ప్రూఫ్లు చూపిమని ఆమె ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంది అని చూపిస్తాను. ఆమె ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంది? ఆమె దగ్గర ఇప్పుడైతే నా దగ్గర 2 ఉన్నారు మేడం. వాళ్ళకు ఇంకా ఈమెకి ఇంకెన్ని పెళ్లిళ్ళు అయినాయి కూడా వాళ్ళకి ఇంకా తెలుసు మేడం. మీ దగ్గర ఏం ప్రూఫ్ ఉందండి ఆవిడ పెళ్లిళ్ళు అయ్యాయని? వాళ్ళే ఉన్నారు, ఇక్కడ వచ్చారు మేడం. ఇక్కడికి వచ్చారా? ప్రవీణ్ అని ఉన్నాయన, ఒక ఆయన చిన్న అని. ఇది కథ కాదు జీవితం. మీకు ఎవరు తెలుసా? తెలుసు మేడం. ఎలా తెలుసు? పెళ్లి చేస్తున్నాను. పెళ్లి చేసుకున్నారు ఎప్పుడు? 2008. 2008. పెళ్లి చేసుకొని అంటే మీ అందరికీ తెలిసి పెళ్లి చేసుకున్నారా? ఊరందరికి తెలిసే పెళ్లి చేసుకున్నారా? ఊరందరికి తెలుసు కదా మేడం. యాదగిరిగుట్టలు తీసుకుపోయి దండం మార్చుకొని వచ్చాము. యాదగిరిగుట్టలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ అమ్మ నాయన వచ్చి వాళ్ళ అక్క బాగా వచ్చారు. వాళ్ళ అమ్మ నాన్న వచ్చే చేశారు పెళ్లి యాదగిరిగుట్టలో 2008లో. తర్వాత ఏమైంది? మీరేం చేసేవారు? మేము కార్ డ్రైవర్. ఆవిడ కంపెనీలోకి పోతుంది. ఏ కంపెనీ? మామూలు ప్లాస్టిక్ గ్లాసులు దాంట్లో పోతుంది పనిచేసేది. సో మీరిద్దరు లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్. సో పెళ్లి చేసుకున్నాక ఏమైంది మరి 2008లో? 2008లో మామూలు నేను డ్యూటీకి పోతుంది మేడం. వస్తుంటే అంటే మామూలుగా మా ఫ్రెండ్ అని రాజా అన్నాడు, అంతటి లేచిపోయింది. మీ ఫ్రెండ్ రాజాతో లేచిపోయింది. లేచిపోతే పోయి పట్టుకొని వచ్చి కొట్టినాం. కొట్టేసాం, మళ్ళీ పోయింది. పోయి కేసు పెట్టి అంటే మీ పెళ్లి అయిన తర్వాత ఆవిడ వేరే వాళ్ళతో వెళ్ళిపోయింది. వేరేతో వెళ్ళిపోయింది. 2 నెలలు ఉన్నది. 2 నెలల తర్వాత లేదు. మీరు ఆవిడ ఏమైనా హింసించారా? అసలు లేదు మేడం. మరి ఎందుకు ఆవిడ వెళ్ళిపోయింది 2 నెలల్లో? మీ కదా రైట్ అనుకుంటే కాసేపు ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది? తనకే తెలియాలి మేడం. మాకు నేను డ్యూటీకి మామూలు వెళ్ళిపోయినా, ఫస్ట్ అలాకి లేదు. మాకు రోడ్ మీద వస్తుంటే ఫ్రెండ్ తోటి బైక్ మీద కానొచ్చు. ఆ తర్వాత ఏమైంది? ఆ తర్వాత ఎప్పుడు మళ్ళీ? ఆ తర్వాత ఎప్పుడు ఆవిడ మీరు చూడలేదా? ఎప్పుడు లేదు. ఇప్పుడైనా చూడడం? ఇప్పుడే. మళ్ళీ ఇప్పుడు ఎలా చూస్తున్నారు? మీరు ఎలా వచ్చారు ఇక్కడికి? ఈయన పిలిచారా? వీళ్ళు పిలిచారు మేడం. వీళ్ళు పిలిచారు. ఇతను ఎవరో మీకు తెలుసా అమ్మ? తెలుసు. మరి అతను పెళ్లి చేసుకున్న మాట నిజమేనా? మీరు పెళ్లి చేసుకున్నాడా? ఓయమ్మ, చేసుకున్నాడు. చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం మేడం నీ ఫస్ట్ నువ్వు వచ్చి కథ ఒక కథ చెప్తావు నాకు, అవునా? ఆ కథలో మరి ఈయన అలవాటు మేడం. తర్వాత ఈయన వచ్చిండు మధ్యలో. ఈయన డేవర్ కదా మేడం, దోస్తులు వీళ్ళిద్దరు. ఇప్పుడు ఈయన గురించి ఈయన చెప్పేస్తుండు, నా గురించి జీవితంతో ఏం చేద్దామని చూస్తుండు మేడం. మేడం యాక్చువల్ ఏంటంటే నాకన్నా ముందు చిన్నతో పెళ్ళి అయింది మేడం. మ్యాటర్ చెప్పిండ్రు వాళ్ళు. ఇంకెవరితో పెళ్ళి అయింది? చిన్న అని డ్రైవర్ తీసుకొచ్చేడుతుండే. నువ్వు ఉంటావా? నువ్వు కొంచెం ఉంటావా? నువ్వు చాలా సరదాగా మాట్లాడుతున్నావు, కొంచెం ఉండు. ఏం తీసుకొచ్చాడు ఉండే మాట్లాడుతున్నారు కదా అతను అక్కడ. ఈమెనే చెప్పింది చిన్నతో పెళ్లి అయింది నాకు ఫస్ట్. చిన్న ఎవరు? మళ్ళీ ఈ కొత్త క్యారెక్టర్ ఎవరు? ఆమెకే తెలియదు. అయితే అలా ఆమెకే తెలియదు, నీకు తెలియదా? చిన్న ఎవరు పెళ్లి చేసుకుని ఏమనే చెప్పింది. ఏమనే చెప్పింది నాకు ఫస్ట్ మ్యారేజ్ అయినని. సరే నేను చేసుకుంటా ఉంటా అంటుంది. చిన్న అన్న అతనితో ముందు పెళ్ళయిందని చెప్పింది. ఆవిడ చిన్న అన్న ఆయనతో ఎప్పుడు పెళ్ళయింది ఆవిడకి?
తెలియదు. చిన్న అన్న ఆయనతో ఆల్రెడీ నాకు పెళ్ళై మేము ఇద్దరు విడిపోయామని చెప్పిందా? ఎందుకు విడిపోయామని చెప్పింది? అడగలేదు. సో ఆ తర్వాత మీరు చాలా గొప్ప విశాల హృదయంతో నీకు పెళ్ళైనా పర్వాలేదు అని మీరు ఆవిడ చేసుకున్నారు, అంతేనా? మరి నువ్వు ఇప్పుడు మీరు సరైన వాళ్ళు అయితే మీరు అడిగి ఉండాలా, ఎందుకు చేసుకుంది ఎందుకు చేసుకోలేదని. పెళ్ళంటే అంత సరదాగా ఉంది మీ అందరికి. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరెవరు వచ్చి మాట్లాడారు మీతో పెళ్లి చేసుకునే ముందు? వాళ్ళందరూ వచ్చి చెప్పారు ఇట్లా చిన్నతో పెళ్లి అయింది ఆవిడకని? అడిగితే నేను ఉంటా అన్నది. చేసుకునేటప్పుడు అడిగినాం, ఉంటా అంటే చేసుకుంటా మళ్ళీ వెళ్ళిపోతా అంటే నేను కూడా అంటే నేను కరెక్ట్ ఉంటా అన్నది. సరే చిన్న ఎవరమ్మా? తెలియదు మేడం. తెలియదు నీకు? ఇతనే ప్రవీణ ఎవరో తెలియదు ముందు? అదే ఇప్పుడు నువ్వు ముందు ఎప్పుడు తెలుసు? ఇప్పుడు తెలుసు, అతను వచ్చాక తెలుసు. ముందెందుకు తెలియలేదు? ఇప్పుడు ఇతని గురించి మేడం నాకు మంచిగా చెడు చేద్దామని తీసుకొచ్చిండు మేడం. అరే నువ్వు ఇతను తెలుసు ఇతనితో సంబంధం ఉంది అని చెప్పిన తర్వాత అతను ఎందుకు తీసుకొస్తాడు? తీసుకొచ్చిండు మేడం. నువ్వు చెప్పింది కరెక్ట్ ఉందా? ఇతనితో సంబంధం ఉంది, అప్పుడు ఇతను వచ్చాడు మధ్యలో, ఇతనితో సంబంధం ఉంది, అంతకు ముందు ఒక్కొక్కడు వచ్చాడు ఆడితో సంబంధం ఉందని చెప్తావా నువ్వు? మేడం వాళ్ళ అమ్మ వచ్చింది మేడం. వాళ్ళ అమ్మ ఏమన్నదంటే మా కొడుకుతో ఉండొద్దని నన్ను కొట్టిపోయింది మేడం వాళ్ళ అమ్మ. అడగండి మేడం. అది నేను అడిగానా? వాళ్ళ అమ్మ కొడుతున్నాడు కొట్టిందా పోయిందా అది నేను అడగలే. నువ్వెందుకు అతను వదిలేసావో నేను అడగలే. ఎంతమంది నువ్వు వెళ్ళి యాదగిరి గుట్టలో పెళ్లి చేసుకుంటావు అని అడుగుతున్నా. నేను ఎంత మందిని చేసుకోలేదు. మరి ఆయన వేరే పెళ్లి చేసుకుంది మేడం. ఎవరు? ఆయన వేరే పెళ్లి. నువ్వు అతన్ని చేసుకున్నావా లేదా? నేను చేసుకున్నా మేడం. ఎప్పుడు చేసుకున్నావు? ముందు ఎవరితో పరిచయం అన్నావు? ఇతనితో పరిచయం అన్నావు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు కరెక్ట్ గా. ఇతనితో పరిచయం, మధ్యలో అతను వచ్చాడు, అతను యాదగిరి గుట్టలో వెళ్ళి పెళ్లి చేసుకున్నావు. మధ్యలో మళ్ళీ మీ నాన్న శ్రీహరిని తీసుకొస్తే శ్రీహరిని పెళ్లి చేసుకున్నావు. ఆ తర్వాత మళ్ళీ ఇతను తీసుకెళ్ళి యాదగిరి గుట్టలో పెళ్లి చేసుకున్నావు. ఎంతమందిని పెట్టుకుంటావు నువ్వు? ఏ మొహం పెట్టుకొని ఇక్కడికి వచ్చి నీకు న్యాయం చేయమని అడుగుతున్నావు నువ్వు? ఇక్కడ మేమందరం పిచ్చోళ్ళగా కనబడుతున్నావు నీకు? ఇక్కడతో అయిందా ఇంకేమైనా స్టోరీలు ఉన్నాయి ఆవిడకి? చిన్న ఉన్నాడు మేడం బయట. చిన్న కూడా వచ్చాడా? రండి చిన్నగా. నమస్తే. మీ పేరు చిన్న? నా పేరు అసలు పేరు గంగాధరరావు అండి. మీరేం చేస్తారు? ఎక్కడ పని? డ్రైవింగ్ చేస్తానండి. అందరూ డ్రైవింగే? అంటే ఒకరి తెలియకుండా ఒకరి జరిగింది మేడం. అంటే ముందు 2005 సంవత్సరంలో అక్టోబర్ నవంబర్ ఆ పీరియడ్ లో 2005 మేడం. 2008 2009 మా ముందు మా ఓనర్ అక్కడ కష్టపడి చేసినందుకు వ్యాన్ ఇప్పించి ఆటో స్టాండ్ లో బతుకమని అక్కడ ఈ అమ్మాయి ఎస్టీడీ బూత్ లో పనిచేసేది మేడం. ఎస్టీడీ బూత్ లో పనిచేసి అప్పుడు మా మేనమామ కూతురు చేసుకోమనేసి మామూలు మాట నాకు ఇష్టం లేదు, మా మేనత్త కూతురు చేసుకోమంటే అక్కడ ఇష్టం లేదని చెప్పేసి మామూలుగా మాట్లాడినాం. అటు ఇటు తీసుకెళ్లి విజయవాడ వెళ్ళినాం మేడం. మామూలుగా తాను తాళి కట్టుకొని నేను చనిపోతా అట్లా కాదంటే సర్లే అని తీసుకెళ్లి మా అమ్మ దగ్గర ఉండమంటే ఉన్న తర్వాత ఊరు పొలం గురించి అని ఆవిడే తాళి కట్టుకుందా? ఎక్కడ? విజయవాడలో. తర్వాత ఊరు వెళ్ళినాం మేడం. పొలం పని మాది ఆంధ్ర మేడం. చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నాం. ఊరు వెళ్ళి వచ్చేసరికి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది. మాకు ఇష్టం లేదు అంటే సెటిల్మెంట్ చేసేసి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ అందరు కలిసి 20,000 రూపాయలు తీసుకొని సెటిల్మెంట్ చేసుకుని వెళ్ళిపోయింది. ఎవరు ఇష్టం లేదన్నారు? ఆమె ఇష్టం లేదండి. సరే ముందు ఈ చిన్న అన్నాయని తెలుసా అమ్మా నీకు? తెలుసు. ఇందాక చిన్న ఎవరో నాకు తెలియదు అన్నా అతను చెప్తే. ఇలా తమ్ముడు కూడా ఉన్నాడు మేడం, చిన్న అని. అలా ఉన్న తమ్ముడు అప్పుడు ఏమన్నా చిన్న అంటే తెలుసమ్మా ఆయన తమ్ముడు ఉన్నాడు అనాలి. చిన్న అంటే ఎవరో తెలియదు అన్నావు కదా. ఇప్పుడు ఎట్లా తెలిసింది చిన్న? 100 సార్లు అడిగాను నేను నిజం చెప్పమని. ఇప్పుడు కూడా నీకు అవకాశం ఇస్తున్నా, నిజం చెప్పు ముందు. మేడం వీళ్ళు అంతా పోయేటోళ్ళు. ఈయన నాతోనే ఉండి నా కొడుకుని కానీ ఎవరు పోయేటోళ్ళు? వీళ్ళు మధ్యలో ఎందుకు వచ్చింది మేడం? వీళ్ళు మధ్యలో ఎందుకు వచ్చింది? వీళ్ళకి పెళ్లిళ్ళు అయినాయి కదా, ఇప్పుడు ఆయనకు పెళ్లి కాలేదు. ఇప్పుడు నేను ఆయనతోనే ఉండాలి. ఆయనకి ఇచ్చి చేద్దామని చూస్తున్నాడు. వాళ్ళు చెప్పారు అది నీకు? నాకు తెలుసు ఈయన సంగతి. నీకెట్ట తెలుసు? పోతే పోయింది, పోయేటోళ్ళు అంటే ఎవరితో పడితే ఆడితో పోద్దని జీవితం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇలా చరిత్ర పెట్టుకొని నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చి మా ముందు కూర్చొని నీకు న్యాయం చేయమని అడుగుతున్నావు నువ్వు. అంటే న్యాయపరంగా చట్టపరంగా ఆడపిల్లలు ఏం చెప్తే అది వింటారని పోలీస్ స్టేషన్లు, కోర్టులు, లాయర్లు, జడ్జిలు అందరితో నువ్వు ఫుట్బాల్ ఆడుకుంటున్నావు. ఇక్కడ చాలదన్నట్టు ఆ కుటుంబంతో ఆడుకుంటున్నావు. నువ్వు ఆడుకోవట్లే. మరి వీళ్ళందరూ ఏంటి? వీళ్ళందరూ ప్లేయర్సే. నా కొడుకు నా ఆధారం చూపెట్టి. నీ కొడుకు ఎవరి కొడుకు? ఇంత మందిని పెళ్లి చేసుకున్నావు, ఎవరి కొడుకు అని చెప్తావు నువ్వు?
రామరెడ్డి కొడుకే మేడం. ఎట్లా చెప్తావు? ఎందుకు నమ్మాలి అతను? ఎందుకు నమ్ముతారు? తప్పు చాలా, నా తప్పు అయిపోయింది మేడం. నాకు చాలా తప్పు. నేను ఒప్పుకుంటున్నాను. నేను ఇంతమందితో తిరిగాను, నేను ఇష్టం వచ్చినట్టు ఉన్నాను, నా తప్పే ఉండు, లేకపోతే ఇంతమందితో నీకు పెళ్లిళ్ళు ఎట్లా అవుతాయి? శంషాబాద్ దగ్గర సిద్ధులగుట్ట దగ్గర మ్యారేజ్ చేసుకుంది మేడం. ఎవరిని? ఇంకో అబ్బాయిని. కానీ అబ్బాయిని నేను చూడలేదు. అదే మేడం శ్రీహరి. ఇప్పుడు శ్రీహరి అదే ఆయననే మా అమ్మ వాళ్ళు చేసి. ఇప్పుడు సడన్ గా మీ అమ్మ వాళ్ళు వచ్చారు. సరే ఇప్పుడు ఆ శ్రీహరి అని ఆయన ఇంకొక క్యారెక్టర్ ఉన్నారు ఇప్పుడు. ఉన్నట్టు నాకు తెలియదు మేడం. మ్యారేజ్ అయితే చేసుకున్నాను. అతను ఎక్కడ ఉన్నాడమ్మా ఇప్పుడు శ్రీహరి? వదిలేసిన. నువ్వు వదిలేసావు. సో అందుకని నేను వదిలేను మేడం. నేను చెడగొట్టింది మేడం. అడుగు కాదు. అదే నీ మీద అతి ప్రేమతో ఆయన చెడగొట్టేసి నేను పెళ్లి చేసుకున్నాడు. ఇంకొకటి మేడం, ఇంకొక అతను కూడా నర్సింగ్ అని కనుక్కుంటే ఇప్పుడు తెలుస్తుంది. ఆయన కూడా పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ తెలిసింది. వాళ్ళ అమ్మాయి తరఫున ఎవరైనా ఉన్నారా? వాళ్ళ పెద్దక్క వచ్చా? ఆవిడ వచ్చారు. ఆవిడైనా వచ్చింది ఇప్పుడు? ఆవిడ పేరేంటమ్మా? భాగ్యలక్ష్మి. భాగ్యలక్ష్మి గారు. మీరు ఆవిడకి ఏమవుతారండి? విజయలక్ష్మి అక్క అయితే. సొంత అక్క? సొంతం. సొంతమే? సొంతం. అంటే ఎంతమంది మీరు? నలుగురం. నలుగురిలో మీరు పెద్దనా? నేను పెద్ద. అన్న తర్వాత నేను, తర్వాత ఇంకొకరు, తర్వాత ఈవిడ, తర్వాత ఇంకొక. వరలక్ష్మి గారు చెప్పే ప్రకారం ముందు ఈయన మీద అనింది, ఇతను నన్ను పెళ్లి చేసుకున్నాడు, యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకున్నాడు అంటే ఫస్ట్ మీరందరూ కలిసి శ్రీహరి అన్న ఆయనతో పెళ్లి చేశారు. శ్రీహరిని పెళ్లి చేసుకునేటప్పటికే నాకు 2-3 నెలల ప్రెగ్నెన్సీ ఉంది. ఆ తర్వాత నేను వెళ్ళిపోయాను. సరే, మరి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అమ్మ నాన్నతో చెప్పాలి, ఇంకో పెళ్లి ఎందుకు చేసుకుంటారు? అవును మేడం. అసలు ఈవిడ కాదు. అది ఈ లోపల ఇప్పుడు మళ్ళీ ప్రవీణ్ గారు వచ్చారు. ప్రవీణ్ గారు చిన్నాన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంకో శ్రీహరి, మధ్యలో ఇంకో నరసింహ అంటే ఎవరో మేనబావ వాళ్ళ ఆయనతో కూడా పెళ్లి అయింది ఈవిడికి? సరే, ఇప్పుడు మీకు తెలిసిన ఈవిడ కథ మీరు చెప్పండి నాకు. సరైన నిజమైన కథ అంటే సీరియస్ గా తీసుకొని నిజాలు దయచేసి మీరు మాట్లాడితే ఏమన్నా ఆమెకు సహాయం చేయగలమా లేదా అన్నది నేను చెప్తాను. మీకు తెలిసిన ఆవిడ కథ చెప్పండి. తనకు పెళ్లి చేసినప్పుడు ఆ అబ్బాయికి ఇచ్చి చేసినాం. వాళ్ళు చేసుకొని వచ్చిర్రు మా ఇంటికి. ఎవరు? చిన్న చేసుకొని నైట్ మా ఇంటికి వస్తే మేము మెలుగొట్టుకోకుండా ఇంట్లోనే పెట్టినాం. పెట్టి తర్వాత ఉదయం లేచి మాట్లాడినాక ఆ ఆయన అన్నాడు, మేము ఉంటాం ఇక్కడనే, మంచిగా పని చేసుకుంటుంటాం అంటే కొన్ని రోజులు చేసిరు. అట్లా చేశాక తర్వాత ఆయన ఏమన్నాడంటే, కొంచెం డ్యూటీకి నాకు దూరం అవుతుంది, వద్దు నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటా, ఎందుకంటే మా అమ్మకు కూడా కొంచెం మంచిగా ఉంటది, ముంగట ఉంటే ఆమె కూడా మారచ్చు అని ఆ అబ్బాయి అన్ని తీసుకోయింది. సరే, మీరు మంచిగా ఉంటే నాకు చాలా అని నేను చెప్పిన. చెప్పిన తర్వాత ఇంకేమైందో నాకు తెలియదు మేడం. నేను అక్కడ ఉంటా, వీళ్ళు ఇక్కడ ఉంటారు, నాకేమైందో తెలియదు. తర్వాత వీళ్ళు విడిపోతారు అంటే మేము వచ్చే వరకే మా అమ్మ వాళ్ళు నాన్న రాసుకురు, పేపర్లు రాసుకొని. నేను అడుగుతున్నా, ఎందుకు ఒకళ్ళ జీవితం కలపాలని చూడాలి కానీ విడతీయాలని ఎప్పుడు అనుకోదు, మా అమ్మనైనా సరే. అయితే నేను అంటే మా నాన్న ఏమన్నాడంటే, నేనే పెద్ద నీకంటే, నేనే మాట్లాడుతున్నా కదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని నన్ను అన్నాడు. నేను సైలెంట్ అయిపోయినా మేడం. నేనేం అనలేదు. సరే, ఆయన ఏం మాట్లాడినా కరెక్ట్ మాట్లాడతానని నేను అనుకున్నా కానీ రాసి వీళ్ళని విడగొడతారని నేను అనుకోలేదు. ఎందుకు విడగొట్టారు మీకు తర్వాత తెలిసి ఉండాలి. ఇంకా డబ్బుల గురించే, ఇంకేం ఉండదు వాళ్ళకు. ఏంటి? డబ్బులు రాసిచ్చుకురు 20,000 మళ్ళీ 15,000 గానీ అవి ఇచ్చేయి, మా బిడ్డని తీసుకెళ్లిపోతా అని మా అమ్మ నాన్న. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఏదో గొడవ ఉంటేనే కదా పెద్దవాళ్ళు వస్తారు. అదే ఏమో గొడవ సంథింగ్ కానీ నాకు తెలియలేదు. తెలియదమ్మా మీకు తర్వాత చెప్తా మేడం. ఎందుకైందంటే, నాకు ఒకరు కనబడ్డారు ఒక ఇంట్లో అని అంటే, నేనన్నా ఒకరు కనబడ్డారు, నీకు కనబడ్డారు కదా, నీ కళ్ళారితే నువ్వు చూలే, ఎవరో చెప్పిరని నువ్వు అంటున్నావు కదా అని అంటే, లే కనిపించరు, అందరు చెప్తారు, పుట్ అయిపోయింది మొత్తం అంటే, సరే మీ ఇష్టము అని. అదే నా చిన్నగా ఇంట్లో చెప్పిన మాట వినకపోయేది మేడం. మన మాట పట్టించుకునేది కాదు. మనం ఇంట్లో ఉన్న పక్కలు గానీ బయటకు వెళ్ళేది వచ్చేది. ఎక్కడ పోయినా అంటే ఇప్పుడు మీరు వేరే కథ కదా చెప్తున్నారు. ఇందాకేం చెప్పారు మీరు? వచ్చాము, నెల రోజులు బాగానే ఉంది, ఆమె ఎంతలా వెళ్ళిపోయింది అన్న. వెళ్తాం కదా మేడం, డ్యూటీకి బయటకు వెళ్తాము, వెళ్ళి రాగానే బయటకు వెళ్ళిపోయేది. వేరే వాళ్ళు చెప్పిన మాటలైనా వినలేదు. నేను ఊరికి వెళ్ళేది వచ్చే లోపల సామాన్ తీసుకుని వెళ్ళిపోయాను. ఆమెను అడగను మేడం, నేనేమన్నా అన్నానా? సరే మీరు చెప్పండి. అలా విడిపోయారు వాళ్ళిద్దరు, డబ్బులు తీసుకొని ఎడగొట్టేశారు. తర్వాత నెక్స్ట్ ఈయన లవ్ చేశానని చెప్పాడు మేడం. ఎవరు? ఈయన ప్రవీణ్. చెప్తే నేనుండేమన్నంటే, ఆల్రెడీ పెళ్లి అయింది, మీకు నచ్చితే చేసుకోండి ఫస్ట్. ఆయన కథ మొత్తం తెలుసు చెప్పిన. సరే మేము ఉంటాము, ఆమె కూడా ఉంటా అన్నది, మేము ఉంటామని అతను ఒప్పుకున్నా. సరే అని చెప్పినాం. మీ ఇష్టం, మీరు చేసుకుంటా అంటే ఓకే అని చెప్పి అమ్మ వాళ్ళతో అమ్మ నాన్నతో మాట్లాడి యాదగిరిగుట్టలో పెళ్లి చేసినాం మేడం. ఇంకా మళ్ళీ ఏమైందో వీళ్ళకి తెలియదు, నాకు ఇప్పటికి కూడా నాకు తెలియదు, వీళ్ళకి గొడవ ఏమైందో తెలియదు. అంత లోపల ఇంకా రాసేసుకురు, మళ్ళీ విడిపోయి. తర్వాత ఏమైంది? తర్వాత ఇంకా ఇప్పుడు మా
మా మేనబావ ఉన్నాడు కదా, మా అమ్మ ఏమన్నదంటే ఇదంతా పోనీ అని ఆయన పోయి బతిలాడింది. చేసుకుంటాడు మా ఆయనని, ఆయన పోయి బతిలాడితే మా అమ్మ ఏమా ఇక ఒప్పుకో సరే చేసుకుంటే మంచిగా ఉంటది కదా, ఒక ఇంటికి అయిపోతా అని ఆమె వాళ్ళ అన్న బాబుకు మాట్లాడింది. మాట్లాడినాక తర్వాత సరే అని వాళ్ళే చేసిరు మేడం. నేను కూడా పోలేదు ఇక వీడికే నేను లాస్ట్ అయిపోయింది. ఇంకా ఎందుకంటే తను నేను చెప్పిన మాట వినలేదు. మంచిగా ఉంటారని ఒకసారి వాళ్ళే వచ్చిరు, సరే హెల్ప్ చేసిన. ఇంకోసారి నేను చేసిందేమో పెళ్లి, నేను అమ్మ నాన్న అందరం చేసినప్పుడన్నా మంచిగా లేదు, అట్లా అయిపోయింది. ఇంకా నేను పట్టించుకోలేదు మేడం. నాకు ఆమె బిహేవియర్ నాకు నచ్చలేదు. నేను ఇంకా అప్పటి నుంచి మేము దూరమే ఉన్నాం చూడు మేడం. ఎక్కువ ఏం మాట్లాడలేదు, ఎక్కువ ఏం చేయలేదు, అంతే. తర్వాత మూడో పెళ్లి మీ మేనభావం చేశారు. చేశాక ఇంకా ఆయనతో కూడా ఇట్లనే విడిపోయింది. తర్వాత మాకు తెలిసింది ఇట్లా విడిపోయింది సంగతి. అప్పుడు కూడా రాసుకోరు మేడం వాళ్ళు. నేను అమ్మ నాన్నకి చెప్పిన ఎన్ని అని రాసుకుంటారు ఇట్లా మీరు రాసుకుంటా పోతుండేది, ఇంకా ఆమె చేసుకుంటా పోతుంటది, ఎన్ని అని చేసుకుంటారు, ఏంది అసలు ఆడామేనా ఏందని నేను అడిగితే మా నాన్న ఏముండేమన్నాడంటే నువ్వు మాట్లాడకన్నాను. అయితే మా హస్బెండ్ ఏమో ఒక ఆయన ఫ్రెండ్ ఉంటాడు, ఆయన ఏం చేసిండంటే ఇట్లనే ఒక అమ్మాయి ఉంటే చూడండి మ్యారేజ్ అయినామే అని మా ఆయన చెవులు వేస్తే అతను వచ్చినప్పుడు ఇంకా మాట్లాడినప్పుడు ఇంకా చేసిరు శ్రీహరి. అది నాలుగోది చేసిచ్చాక మళ్ళీ ఇప్పుడు ఇంకా అది విడిపోయినాక ఇప్పుడు రామరెడ్డి. ఇప్పుడు ఏం చేయాలి, ఎవరిది రైట్ ఎవరిది కరెక్ట్ మీరు చెప్పండి మేడం. నేను ఒక మాట చెప్తా, ఒక్కరినంటే ఏమో అనుకో తప్పు ఉన్నేమో ఫస్ట్ అయినది, సెకండ్ అయినది నువ్వు కరెక్ట్ ఉంటే వాళ్ళు ఇంతమంది ఎందుకు వస్తారు మేడం? నేను అదే చెప్తున్నా, ఇంతమంది ఎందుకు బలవుతారు? ఇప్పుడు నేను కూడా ఇప్పుడు ఇక్కడ వచ్చి మాట్లాడే స్థితి ఈమెనే తెచ్చింది మేడం. అంతే, అందరూ ఇప్పుడు మీరే నేను అడుగుతున్నానమ్మా, ఇప్పుడు ఇంతమందితో ఇట్లా సంబంధాలు పెట్టుకుంది ఆవిడ, నేను అడిగితే అన్ని ముందు నుంచి అబద్ధాలే, నాకు నచ్చకనే నేను దూరం ముందు నుంచి అన్ని అబద్ధాలు చెప్తుంది ఆవిడ. ఒకదాని తర్వాత నేను 1కి 10 సార్లు ఏం చెప్తున్నా అంటే తప్పులు ఎవరన్నా చేస్తాం, తప్పులు చేసిన తర్వాత ఒక అవకాశం వచ్చినప్పుడు ఆ తప్పులను సరిదిద్దుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పటికి కూడా ఆమె ఫుల్ గా నిజాలు చెప్పలే. ఆ కుటుంబాన్ని అలాగెళ్ళి హింసించడం కరెక్టేనా? పోవద్దు మేడం, అట్లా కూడా తప్పే. ఎవరైనా ఇప్పుడు వాళ్ళదైనా ప్రాణమే, మనదైనా ప్రాణమే మేడం. అట్లా చెయ్యొద్దు, ఎవరికైనా ఉంటది ఇట్లా. మరి సరే నువ్వు చేసుకున్నావో మళ్ళీ ఆయన ఏం చేసిండో అది నీకు తెలియాలి, ఆయనకు తెలియాలి, మాకు తెలియదు, వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. అంతే కదా, అదేమైంది ఏం సంగతి అని మీ ఇద్దరికి మాత్రమే తెలియాలి. ఫస్ట్ మొత్తానికి ఫస్ట్ టైం ఆడవాళ్ళ పరువు నిజంగా నాకు తలదించుకునేలాగా అయిపోయింది. ఇప్పుడు అమ్మాయి అసలు తలెత్తలేదు మేడం. అసలు మా ఇంటికి నేను మగవాళ్ళు ఎవరైనా అందరినీ కాలర్ పట్టుకొని మాట్లాడతాను, నీకు బుద్ధి ఉందా అని. ఇప్పుడు నేను మాట్లాడేదాన్ని నాకే ఫస్ట్ టైము అరే మనం రెండోసారి ఆలోచించాలేమో, ఇట్లాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారేమో అని ఆలోచించేలాగా అయిపోయింది. చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు ఈ అమ్మాయిని చూస్తాను. సరే ఇప్పుడు నేను ఇక్కడ డాక్టర్ కానీ లాయర్ కానీ పిలుస్తాను, వాళ్ళు లీగల్గా అంటే ఆ కుటుంబాన్ని ఏం చేస్తుంది, ఇప్పటికి అసలు లీగల్గా రైట్స్ ఏ ఉన్నాయి అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. అలాగే ఇప్పుడు ఈవెన్ ఏం చేయాలన్నది కూడా మనం ఒకసారి మాట్లాడదాం ఏమా. వరలక్ష్మి, చిన్న, మీ పేరేంటి? ప్రవీణ్, రామరెడ్డి, ఇంకా మధ్యలో ఇద్దరు మిస్సింగ్ ఇక్కడ, శ్రీహరి అండ్ నర్సింగ్. 5గురితో ఆవిడకి పెళ్ళయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అమ్మాయిని చూస్తే చాలా జాలేస్తుంది. నాకు ఇక్కడ ఫస్ట్ మిమ్మల్ని ఫస్ట్ నేను అడగాల్సింది, నాకు ఇంతవరకు ఇన్ని కేసుల్లో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ నాకు సైకాలజీ అర్థమైంది అన్ని క్యారెక్టర్స్ లో. మరి నాకు ఈ అమ్మాయి గురించి నాకు అసలు అర్థం కావడం లేదు, నా బుర్ర తిరిగిపోయింది. అందుకే ఫస్ట్ మీ దగ్గర నుంచి నేను వినాలనుకుంటున్నా వాళ్ళందరికంటే. నేను తను విశ్లేషణ చేయడానికి చాలా టైం తీసుకున్నాను మేడం. అంటే ఏంటి అసలు ఇక్కడ జరుగుతుంది అన్నది. అంటే ఈ అమ్మాయి పిచ్చిదా లేకపోతే పర్సనాలిటీ ప్రాబ్లం ఉందా, అంటే వ్యక్తిత్వంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి ప్రాబ్లం ఉందా. అయితే ఏంటంటే సైకలాజికల్గా చూసుకుంటే కనుక ఇలాంటి క్యారెక్టర్స్ కొంతమంది ఉంటారు. వీళ్ళనే మనం ఏమంటా ఉంటాం అంటే టెక్నికల్గా ప్యాథలాజికల్ లయర్స్ అంటూ ఉంటాం. అంటే పొంతన లేకుండా అబద్ధాలు ఆడుతూ జీవితాన్ని పబ్బాన్ని గడపటం, అది ఒకటి. ఇంకోటి ఏంటంటే ప్యాథలాజికల్ చీటర్స్ అంటూ ఉంటాం. అంటే అదే పనిగా నలుగురిని అలా మనుషుల్ని చీట్ చేసుకుంటూ ముందుకెళ్ళటం. ఇంకో విధంగా ఏం చూస్తే కనుక సైకోపాత్ అంటాం. అంటే ఏంటంటే ఈ 3 క్యారెక్టర్స్కి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ ఈ అమ్మాయిలో ఉన్నాయి. అవి ఎలా ఏర్పడినాయి, అవి ఎందుకు ఉన్నాయి అంటే కనుక యూజువల్గా ఇటువంటి క్యారెక్టర్స్, ఇటువంటి ఆలోచనలు ఆడవాళ్ళలో ఉండటం చాలా అరుదు, చాలా రేర్. కానీ అట్లీస్ట్ ఏంటంటే ఒక 1 in 500 లేడీస్ ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు అన్నది సైన్స్ ప్రకారంగా మనకు తెలుస్తున్నటువంటి. షార్ట్ కట్లో జీవితాన్ని సంతోషంగా గడపాలి అని అనుకోవటమే ఇక్కడ కీ బేస్ లైన్ కోర్. అంటే అదే ప్రథమం. దాని గురించి ఏమన్నా చేస్తావు, అబద్ధాలు ఆడతావు, అలాంటి ఒక 100 మంది ఫ్యామిలీస్ నన్న పాడు చేస్తావు, ఏదన్నా అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే కనుక ఇందాక నేను అన్నటువంటి పదం
సానుభూతి. అంటే ఎప్పుడూ కూడా పక్క వాళ్ళు ఏమైపోతున్నారన్న ఆలోచన పక్కన పెడితే కనుక నేను నాశనం అయిపోతున్నాను, నన్ను నేను ఎలా కాపాడుకోవాలనేటటువంటి ఆలోచనతోనే నీ జీవనం ముందుకెళ్తుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే నీకు నువ్వుగా జాలి పడతావు, కానీ అవతల వాళ్ళ జీవితాల్లో అవతల వాళ్ళ ఫ్యామిలీస్ నాశనం అయిపోయినా, వాళ్ళ ఇంట్లో పరిస్థితులు ఎలాగున్నా, కడుపుతో ఉన్న ఒక ఆమె జైల్లో స్పెండ్ చేయవలసిన వచ్చినా ఏమన్నా కూడా నీకు అనవసరం. సో మొత్తం ఇక్కడి వరకు జరిగినటువంటి విషయం అంతా కూడా ఇలాగే జరిగింది. అయితే చాలామంది అడుగుతారు, ఎందుకు తను అంటే ఇలా మెయింటైన్ అవటానికి కారణాలు ఏంటి అని అడుగుతారు. అంటే ఎప్పుడో చాట బుద్ధి నేర్చుకోవాలి కదా, 2008లో నేర్చుకోలేదు, 2009లో నేర్చుకోలేదు, ఇది 2015 ఇప్పుడు కూడా నీకు తెలియట్లేదు. నీకు ఎందుకు తెలియట్లేదు అంటే కనుక అబద్ధం మీద అబద్ధం ఒక మెట్టి లాంటిది కడుతున్నావు. ఎందుకు? ఎప్పటికైనా కూడా పెర్మనెంట్గా నాకు సుఖమైనటువంటి జీవితం వస్తాదేమో అన్నటువంటి అందుగురించే పెళ్లి చేసుకోవటం అన్నది యాదగిరిగుట్టలో చేసుకుంటున్నావు, పెళ్లి అయిన తర్వాత తిరుపతి వెళ్తున్నావు. అంటే ఏంటంటే కనుక నీకు ఆ దైవభక్తి దేవుడన్నా కాపాడతాడేమో అనేటటువంటి ఆలోచన కూడా నీ మైండ్లో ఉంది. అంటే ఎక్కడో ఒక చోట ఇది నిలుస్తుంది అన్నది. అయితే ఈ లోపల ఏమవుతుందంటే కనుక నిన్ను పెళ్లి చేసుకునేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని పూర్తిగా నువ్వు అబ్జర్వ్ చేసుకున్న తర్వాత, అంటే డబ్బుల పరంగా కానీ ఏదన్నా పరంగా కానీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత వీళ్ళ చేతులు ఖాళీయే అన్నటువంటి పరిస్థితుల్లో నేను అనుకున్న సుఖమైన జీవితం ఇది కాదే అనేటటువంటి ఆలోచనతో అక్కడి నుంచి నువ్వు జంప్ అయిపోతున్నావు. నేను ఒక డాక్టర్గా, ఒక సైకాట్రిస్ట్గా నీ మానసిక పరిస్థితి ఏంటి అన్నది నేను విశ్లేషణ చేస్తాను. ఇటువంటి ఆడవాళ్ళు ఉంటారు జాగ్రత్త అని చెప్పేటటువంటి కోణంలోనే నేను మాట్లాడుతున్నాను. అటువంటి ఆడవాళ్ళు ఒక్కళ్ళు ఉంటే కనుక ఇటువంటి మగవాళ్ళు 100 మంది ఉంటారు. ఇటువైపు కూడా నేను చెప్తా, ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా నేను చెప్తా. సో ఇదేంటంటే మేడం, ఈ ప్రాసెస్ ఇలా కంటిన్యూస్గా జరుగుతూ ఉంటుంది మేడం. ఇందులో ఈ ప్రాసెస్లో మనం ఇంకొక కొన్ని భిన్నమైనటువంటివి కూడా చూడొచ్చు మేడం. అంటే ఏంటంటే ఇందాక ఫోటోగ్రాఫ్స్ కూడా చాలా వరకు సెల్ఫ్ ఇన్ఫ్లిక్టెడ్ ఇంజరీస్, ఇంతకు మేడంతో అనురాధ మేడంతో కూడా నేను డిస్కస్ చేశాను. ఆ పిక్చర్స్లో ఉండేటటువంటి ఇంజరీస్ కూడా తనకు తానుగా తను హింసించుకుని తనకు తానుగా చేసుకునేటువంటి కొన్ని ఇంజరీస్ అనమాట. అంటే ఏంటంటే 6 100 106 ఏదో విధంగా నన్ను నేను ప్రూవ్ చేసుకుని బయటపడాలి. ఐదర్ మాట ద్వారా, లేకపోతే కొట్లాటల ద్వారా, లేకపోతే కేసులు పెట్టడం ద్వారా, ఆఖరికి తను తాను హింసించుకోవటం ద్వారా. సో ఇటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఇలా ముందుకు వెళ్తూ ఫైనల్గా ఏంటంటే ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటంటే కంప్లీట్గా ఆగమ్య గోచరం అయిపోతుంది, ఎక్కడ కానటువంటి పరిస్థితి అయిపోతుంది. బహుశా ఏంటంటే చనిపోయినటువంటి, నేను ఆ మాట అనొచ్చో అనకూడదు నాకు తెలియదు, కానీ చనిపోయినటువంటి 2 పిల్లలు కూడా అదృష్టవంతులని నేను అనుకుంటున్నానమ్మా. దురదృష్టవంతుడు అంటే ఎవరంటే కనుక ఇప్పుడు నీ బ్రతుకున్నటువంటి నీ కొడుకు ఏంటి, వాడి పరిస్థితి ఏంటి, వాడి జీవితం ఏంటి? నీ జీవితం గురించి ఆలోచిస్తున్నా కానీ వాడి పరిస్థితి ఏంటి? వాడికి అనే ముందు నువ్వు ఏం ఆలోచించావు? వాడికి ప్రశ్నకు సమాధానం చెప్పగలిగితే రేపు పొద్దున వాడి పెద్దోడయ్యి నిన్ను ఆ ప్రశ్న నిన్ను అడిగితే ఆ ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్తే కనుక మా అందరికీ సమాధానం చెప్పినట్టే. సో ఇటువంటి వాళ్ళ పరిస్థితి ఇక్కడ ఇది ఎప్పుడు ఉంటుంది మేడం, ఈ సిరీస్ అన్నది ఎప్పుడూ ఉంటుంది. ఆడుకోవడానికి ప్రతి ఒక్కరి సైకాలజీ ఒక్కటే మేడం. డోర్ ఓపెన్ చేసింది కదా, ఎంటర్ అవుదాం, అవతల సైడ్ నుంచి ఇంకో డోర్ ఉంటుంది, వాడు వెళ్ళిపోయాడు వీడు వెళ్ళిపోయాడు, ఎంటర్ అయిన వాళ్ళు అందరూ ఎవరు నిలబడలేదు, అందరికీ తెలుసు సీక్రెట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా సీక్రెట్ ఎంతో కొద్ది గొప్ప తెలుసు. ఈ డోర్ లోంచి ఎంటర్ అవటం, ఆ డోర్ లోంచి బయటకు రావటం, గుట్టు చప్పుడు కాకుండా మన సంతోషాన్ని సుఖాన్ని అనుభవించటం. ఆ అమ్మాయి క్యారెక్టర్ గురించి తెలుసు, ఆ అమ్మాయి పరిస్థితి గురించి తెలుసు, తనకు పిల్లలు ఉన్నారని తెలుసు, పుట్టిన పిల్లలు చనిపోయారని తెలుసు, అన్నీ కూడా ఎంతో కొంత మనకి సీక్రెట్ తెలిసినటువంటి విషయాలే ఇక్కడ ఉన్నాయి. మీరు ఎవరు ఎంతమంది సిన్సియర్ గా ఆమెను మార్చుకోవడానికి ట్రై చేశారు? సిన్సియర్ గా ఎవరు ఆమెను లవ్ చేశారు చెప్పండి? ఎవరు చేయలే. ఇంకొక పాయింట్ ఏంటంటే మేడం, చాలా ముఖ్యమైనటువంటి పాయింట్, ఇటువంటి సైకోపాత్ ఇంత పెద్ద పెద్ద టెక్నికల్ వర్డ్స్ నేను యూజ్ చేశాను, వాటి మీనింగ్ కూడా చెప్పాను. ఇటువంటి ఆలోచన ఉండేటటువంటి ఆడవాళ్ళు ఏమనుకుంటారంటే కనుక ప్రపంచంలో ఉన్న ఆడవాళ్ళందరికీ ఇదే ప్రాబ్లం ఉంది అనుకునే వాళ్ళు అడుగు ముందుకేస్తారు, లేకపోతే అడుగు ముందుకు వేయలేరు వాళ్ళు. ఆ అమ్మాయి ఇందాక మనం చెప్తున్నప్పుడు వెంటనే వీళ్ళ అక్క గురించి మాట్లాడుతుంది. తనకు 5 ఉన్నారో 6 ఉన్నారో అని చెప్పి చాలా తప్పుడు పద్ధతిలో తను మాట్లాడింది. అంటే ఏంటంటే నేను నడిచేటటువంటి పాత్వే, నేను నడిచేటటువంటి దారి కరెక్ట్ అని అనుకోవటానికి 10 మంది ఆడవాళ్ళ క్యారెక్టర్ అదే తప్పు అన్నది. సో ఇక్కడ ఎక్కడ చూసుకున్న డౌన్ ద కోర్ ఎక్కడ ప్రాబ్లం ఉంది అనుకుంటే కనుక ఎక్కడో నాకు అనిపించడం ఏంటంటే పెంపకంలో ఈ అమ్మాయి ఎక్కడ గాడి తప్పింది అనేటటువంటి ఆ కోణం, ఆ యాంగిల్ని చూడటంలో ఎక్కడో నిర్లక్ష్యం జరిగింది. అది తల్లిదండ్రుల దగ్గర నుంచి జరిగిందా, సమాజం నుంచి జరిగిందా అన్నది, ఎందుకంటే ఆ అమ్మాయికి ఆ విశ్లేషణ లేదు. ఆ విశ్లేషణ లేనప్పుడు అయితే తల్లిదండ్రులన్నా చెప్పాలి, లేకపోతే అక్క చెల్లెళ్ళైనా తమ్ముళ్ళైనా ఎవరైనా చెప్పాలి, నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు, తను కాపాడుకుంటూ తను జీవిస్తూ ఆ కొడుకును కాపాడుకునేటటువంటి విధంగా తన మైండ్ సెట్ మనం మార్చగలిగితే తనకి న్యాయం జరుగుతుంది. ఇంకా ఇలాంటి బాధితుల్ని రేపొద్దున మనం చూడవలసినటువంటి పరిస్థితి కూడా రాదు. మీరు చెప్పండి.
మేడం ఇందులో లాలో ఏమైతే లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ కూడా వీడికి బాగా తెలిసినట్టుంది. చాలా బాగా అన్ని లూప్ హోల్స్ అన్నీ ఎక్కడెక్కడ ఏమేమి కావాలో అవన్నీ కూడా యూజ్ చేసేసింది ఆవిడ. మేబీ ఇంకా లాస్ట్కి ఇంకా ఏమి ఉన్నట్టు లేవని అనిపిస్తుంది. ఐఎమ్ సారీ అమ్మా. ఒకటి మొత్తం దేశమంతా గగ్గోలు పరుస్తున్న ఒక వైపు నుంచి అంటే ఒక వర్గం వాళ్ళు సెక్షన్ 498A ఆఫ్ IPC అది ఎట్లాగైతే మిస్యూజ్ చేస్తున్నారో అని అంటున్నారో దానికి ఇది ఒక మంచి ఉదాహరణనేమో అని అనిపిస్తుందండి. ఎందుకు అంటే సెక్షన్ 498 ఏమంటుందంటే ఎవరైతే భర్త వైపు వాళ్ళు ఏదైతే కట్నం కోసమన్నా డబ్బుల కోసమన్నా హింసించినప్పుడు భార్య అంటే రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ఈ కేసు వేయవచ్చు అని చెప్పేసి ఆ సెక్షన్లో ఉంటుంది. దాన్ని ఆమె అడ్వాంటేజ్గా తీసుకుని 498 అనేది వేసేసిందండి. 498 వేసేసిన తర్వాత ఇందాక మీరు మేడం గారితో ఏమని చెప్పారు, అది నేను కేవలం కాంప్రమైజ్ చేసుకున్నాను మా భర్త ఒకరికే అని అంటారు. సెక్షన్ 498 ఏమంటుందంటే ఇట్ ఈజ్ ఎ బెయిలబుల్ అండ్ కాంపౌండబుల్ సెక్షన్. అంటే కాంపౌండబుల్ అంటే దాన్ని కాంప్రమైజ్ చేసుకోవచ్చు అని అంటుంది. అది ఏ విధంగా కాంప్రమైజ్ చేసుకోవచ్చు అంటే అది వివిధ రకాలుగా ఉంటుంది. మేబీ కొన్నిసార్లు ట్రయల్ చేసి ఆ 498ని కాంప్రమైజ్ చేస్తారు. కొన్నిసార్లు ఈ అమ్మాయి ఎవిడెన్స్ తీసుకొని ట్రయల్ బేసిస్ మీద అక్విటల్ అని చెప్పేసి కేసు మొత్తం ట్రయల్ అయిపోయింది అని చెప్పేసి ఎవిడెన్స్ తీసుకుని తర్వాత 498ని కొట్టేస్తారు. ఆ తర్వాత 3 months ఆఫ్ మ్యాండేటరీ పీరియడ్ అంటారు. అంటే నీ భార్యను నువ్వు సరిగ్గా చూసుకుంటావా లేదా అని ఆ ట్రయల్ పీరియడ్ తర్వాత కొట్టేస్తారు. అంటే 498ని కాంప్రమైజ్ చేసుకోవచ్చు అనే ఒక లూప్ హోల్ని ఈ అమ్మాయి అడ్వాంటేజ్గా తీసుకొని 70,000 అనేది తీసుకున్నదండి. అదే 70,000 అనేది ఎందుకు తీసుకున్నది అంటే మొత్తం కేసు భర్తకు సంబంధించిన వాళ్ళందరి మీద కూడా లేనట్టు ఆ కేసు కాంప్రమైజ్ అయిందని ఇందులో రాసింది. కాకపోతే అది ఎంతవరకు కోర్టులో కాంప్రమైజ్ అయింది అనేది ఇక్కడ ఇంకోటి తెలియట్లేదు. ఇంకొకటి తెలిసింది ఏంటంటే సదరు ఈ ప్రవీణ్ మీద కూడా ఒక పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అనేది ఇచ్చారు అని అన్నాను. వీడికి ఏమనుకుంటుందంటే ఈ పెళ్లి చేసుకున్న తర్వాత నాకు ఏదైనా బాధ అనేది కష్టం అనేది వచ్చినప్పుడు నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళవచ్చు, నేను కేసెస్ వేయచ్చు అనేది అని ఈ సెక్షన్ 498 ఈ అమ్మాయి చాలా బాగా అర్థం చేసుకుంది. ఎలా యూజ్ చేయాలో అనేది అందరి మీద కూడా అన్ఫార్చునేట్గా యూజ్ చేసింది. ఇంకొకటి ఆ అమ్మాయి ఇందాక మేడం గారికి చెప్పినప్పుడు చాలా బాధ అనిపించింది. ఒక ఆడవాళ్ళలాగా మేము ఉంటూ పొద్దున్న నుంచి ఒక లీగల్లీ వెడ్డెడ్ వైఫ్ అంటే కట్టుకున్న భార్య మేము అన్నీ చూసాం. ఆవిడ ఎప్పుడు పెళ్లి చేసుకుంది ఏమని. కాకపోతే ఏంటంటే కోర్టులో పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇమ్మీడియట్గా జస్టిస్ అనేది చేయలేరు. ఇప్పుడు ఈవిడ రిలేషన్షిప్లో ఉన్నా కూడా 498 వేయవచ్చు అని చెప్పి ఒక లూప్ హోల్ని తీసుకుని ఆవిడ వేసేసింది కనుక పాపం ఆవిడ అంతసేపు భార్య అయినా కూడా మరి పోలీస్ స్టేషన్లో ఆవిడ కూర్చొని నేను నా భర్త అని చెప్పుకునే అఘాయిత్యానికి పాప ఆవిడ వచ్చింది. ఇవన్నీ కూడా మరి అంత నిజంగానే ఈవిడ భార్య అయినప్పుడు మరి ఆవిడ ఎందుకు కాంప్రమైజ్ అయింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ అండి. ఆవిడ నిజంగానే మా ఇద్దరి మధ్య అంటే ఈమెకి తెలుసు ట్రయల్లో అన్ని క్వశ్చన్స్ ప్రతి ఒక్కరు ఎట్లా పరిచయం ఇందాక మేడం గారు చేసిన ప్రతి ఒక్కటి అది ట్రయల్లో అడిగే క్వశ్చన్స్ ఎప్పుడైంది ఎట్లా అయింది ఎప్పుడున్నవారు కడుపుతోటి అంటే అలాంటి క్వశ్చన్స్కి ఆమె నిలబడలేదు అనేది కనుక ఆమె 498 సెక్షన్ని అక్కడ కాంప్రమైజ్ చేసేసుకుంది. ఈవిడ ఇంటెలిజెంట్తో కూడిన లీగల్గా ఉండే లూప్ హోల్స్ అన్నీ ఉపయోగించేసి వాళ్ళని ఆల్మోస్ట్ అంత ఫిక్స్ చేసేసిందండి. కాకపోతే మాకు ఇక్కడ ఒకటి బాగా ఆలోచించి మేము చెప్పాల్సింది ఏంటంటే ఇది ఇచ్చేసింది కనుక ఆల్రెడీ దీని మీద అక్నాలెడ్జ్మెంట్ కూడా ఉందండి. ఇవన్నీ లెటర్స్ కూడా ఇవన్నీ ఉన్నాయి. అంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఎంక్వైరీలో ఎప్పుడు తిట్టారు ఏం తిట్టారు ఇవన్నీ కూడా డెఫినెట్గా వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. కానీ ఈవిడ అది కూడా ఉపయోగించకపోయింటే బాగుండేది. దాని మీద కూడా నువ్వు ఏదైనా ఒక విత్డ్రాయల్ లాంటిది ఏదైనా చేసుకుంటే ఇక ముందైనా కూడా పాపం వాళ్ళు ఈ సెక్షన్లలో నుంచి వాళ్ళు బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇంకా నీకు మెయింటెనెన్స్ అవి అని అంటే ఇందాక మేడం గారు చెప్పినట్టు DNA టెస్ట్ అని చెప్పేసి వాళ్ళు అడిగే అవకాశాలు ఉంటాయి. దాంట్లో మరి నువ్వు ఓడిపోతే మరి నీ పరిస్థితి ఏంటో కూడా నువ్వు ఆలోచించుకోవాల్సింది. అప్పుడు మరి ఫస్ట్ వైఫ్ మీరు విడిపోయినప్పుడు ఎప్పుడైతే మీరు బద్ధంగా మీరు విడిపోయి ఉంటే రెండో హస్బెండ్కి ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. రెండో హస్బెండ్ ఆయన విడిపోయి ఉంటే మూడో ఆయనకి ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. మూడో ఆయన న్యాయంగా విడిపోయి ఉంటే ఈ నాలుగో ఆయనకి ఈ ప్రాబ్లం వచ్చేది కాదు. అట్లా కాదు అక్కడ వాళ్ళు ఆడుకోవడం అంతేనండి. అంతా మాయకులా ఏదో వెళ్ళిపోయాడని అంటే అట్లా చేసేసుకుంటారా? మీకు హ్యాపీగా ఎలాగో ఇంకో నెల రోజులు ఆమె వెళ్ళకపోయినా మీరే పంపించేసింది అని ఆ పిచ్చిది ఆవిడ వెళ్ళిపోయి ఆవిడ దొరికింది అంతే. పాపం అంటే అమ్మాయి ఒక విధంగా ఈ వ్యవస్థతో పాటు ఆవిడ పెళ్లి
సహాయం చెయ్యండి అని అడిగిన వాళ్ళు కూడా ఆమె పరిస్థితిని అడ్వాంటేజ్ గా తీసుకున్నారేమో అని ఒక్కొక్కసారి మనకు అనిపిస్తుంది కదండి. అదే నేను చెప్తున్నా. అందుకని మనలో ఇప్పుడు అమ్మాయి చేసిన తప్పులే ఆ అమ్మాయి నీ పరిస్థితికి తీసుకొచ్చాయి. ఇప్పుడు రోడ్లో వెళ్ళి వీళ్ళేంటి ఇంకో 10 మంది కూడా చేసుకుంటారు. ఎందుకు చేసుకోరు? ఎవరితో పెళ్లి అయింది అన్న దానికి కూడా ఆవిడకి ఏ ప్రూఫ్లు లేవు. ప్రూఫ్తో జరిగిన పెళ్ళిళ్ళనేమో తెగతెంపులు చేసేసుకున్నారు, డబ్బులు తీసేసుకున్నారు. ఆవిడ అడిగితే వాళ్ళందరూ పోయారు, ఈయన సంగతి చెప్పండి అంటుంది ఆవిడ. అంటే అంత తేలిగ్గా మాట్లాడేస్తుంది. అంటే ఇంకొకటి అంటే ఇందులో మరి వీళ్ళని ఇప్పుడు మనము ప్రస్తుత పరిస్థితుల్లో ఇప్పుడు ఏంటంటే ఈవిడ మరి చేయాల్సిన ఆప్షన్స్ అన్ని వీడు వెళ్ళిపోయింది, వీడు చేసేసుకుంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో మరి మీకు ఏంటి అని అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి మిమ్మల్ని పిలుస్తున్నారు, మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారు అని అంటే మీరు ఒకటి చేయండి అమ్మా. వీళ్ళు ఇక్కడ ఉండేదండి పహాడీ షరీఫ్ దగ్గరట వెస్ట్ జోన్ లో ఒకటి కంప్లైంట్ లాంటిది ఇచ్చి ఈవిడ పేరు అది ఇచ్చి డోంట్ ఎంటర్టైన్ దిస్ ఫాల్స్ కంప్లైంట్స్ అని చెప్పేసి మీరు చెప్పి డీసీపీ గారికి ఏసీపీ గారికి వాళ్ళందరికీ ఒక లెటర్లు ఇచ్చి ఒక కంప్లైంట్ లాంటిది మీ దగ్గర పెట్టుకుని ఇక ముందు ఎవరైనా ఆమె కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు అది చూపించడమే ఇప్పుడు ప్రస్తుతం మీకుండే ఒకే ఒక రక్షణ అంతే. లేకపోతే రేపొద్దున ఈ పోలీస్ స్టేషన్లో అంటే చాలా మటుకు మా అనుభవంలో ఏంటంటే ఈ పోలీస్ స్టేషన్లో కొట్టేసిన 498 కేసులు ఇంకో పోలీస్ స్టేషన్లో కూడా పెడుతున్నారండి. అది కూడా మీకు ప్రాబ్లం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కనుక ఇలాంటివన్నీ మీరు ఒకసారి మీ సెక్యూరిటీకి మీరు ఆ వెస్ట్ జోన్లో మీరు ఒక కంప్లైంట్ లాంటిది మీరు రాసివ్వండి. దాని పరంగా మనం అందరం హెల్ప్ చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఆవిడకి ముందు చెప్పదలుచుకున్నది ఏంటి చెప్పాలి మనం. ఇప్పుడు మీరు ఇలాగ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏమీ చేయలేరు. ఇప్పుడు మీ కథ మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు. ఇంకెళ్ళి ఏ పోలీస్ స్టేషన్కి మీరు వెళ్ళినా కూడా వెళ్ళమ్మని అంటారు. ఇంతకు ముందు సాగాయిగా నా కథలన్నీ, ఇప్పుడు ఎక్కడా ఈ కథలు సాగవమ్మా. అది నువ్వు అర్థం చేసుకో. నీకు హింసించే హక్కు లేదు ఆ కుటుంబాన్ని. ఫస్ట్ నేను బతకాను మేడం, చచ్చిపోతాను. నువ్వు ఇలాగ అందరినీ బెదిరిచ్చేస్తే నిన్ను బతకడానికి నీకెవరు ఏమీ చేయరు. నువ్వు మంచిగా అన్ని ఒప్పుకుంటే, నీ తప్పులు ఒప్పుకుంటే నీకేం సహాయం చేయాలన్నది ఎవరైనా ఆలోచిస్తారు. అంతేగాని నువ్వు బతకనని బెదిరిస్తే వాళ్ళందరూ వచ్చి నీతో కాపురం చేస్తారా? ఈ కేసులు ఈ కోర్టులు అన్నీ ఎందుకు పెట్టావు? ముందు అవన్నీ నువ్వు వాపస్ తీసుకున్నాక ఇప్పుడు బాబు సంగతి ఏంటి మీరు అందరూ చెప్పండి. మన గొప్ప వాళ్ళు అందరూ ఉన్నారు కదా ఇక్కడ. మొత్తానికి తెలుసో తెలియక మీరు అందరూ ఆవిడ జీవితంతో ఆడుకున్న మాట వాస్తవా కదా మేడం? ఒక మాట చెప్తా. ఆయనకు ఫస్ట్ పాప తెలియదు అంటారు కదా, తెలుసు ఆయనకు. ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఆ అమ్మాయిని చేతులు ఎత్తుకొని వచ్చిండు. నాకు ఫోన్ చేస్తే నేను వచ్చాను మేడం. అయితే అక్కడ కస్టమర్ చేస్తారు కదా, ఆయన ఎత్తుకొని వచ్చిండు. దహనం చేశారు. తెలియదని అతను చెప్పిండు. నాకు తెలిసి నేను చెప్పిన మేడం. ఎందుకంటే ఇక్కడ మాట్లాడతలేను, అక్కడ మాట్లాడతాను. ఈమె తప్పు ఉంది మేడం. మా చెల్లె అని కాదు, తప్పు ఉంది, చాలా ఉంది. ఇప్పుడు చివరిగా సంబంధం పెట్టుకున్నది ఆవిడతో మీరే. సో మీ మనసుకు తెలుసు ఆమె ఆ పుట్టిన బిడ్డల సంగతి ఏంటన్నది. ఇప్పుడు డిఎన్ఏలు టెస్ట్లు వెళ్దామంటే కూడా వెళ్దాం. ప్రూవ్ అయితే ఏం చేస్తారు? మీ బిడ్డని నేనైతే కలిసిన ఉన్నప్పుడైతే లేకుండే. కేసులు అయిన తర్వాత 2-3 నెలలకి అయింది ఇది. అట్లా నిన్నప్పుడైతే కాలేదు మేడం. ఆవిడకున్న చరిత్రను బట్టి నువ్వు చెప్తున్నావు ఈ కథ. కానీ ఇప్పుడు వీళ్ళందరూ కూడా నీకు ముందే వాళ్ళు ఆవిడ చేసుకున్నాడు. ఇప్పుడు నీతో సంబంధం ఆవిడ పెట్టుకున్న తర్వాత ఆవిడకి వేరే సంబంధాలు లేవుగా? ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. వేరే వాళ్ళు పద్మశాలిపురం నుంచి వాళ్ళు వస్తారు, బండ్ల మీద ఎక్కించుకొని పోతారు. నేను లేనప్పుడు ప్రతిరోజు. సో నువ్వు మొత్తం హిస్టరీ పెట్టుకున్నావు ఆవిడ గురించి? తెలుసు నీకు. ఏది కేసులు అయిన తర్వాత మేడం, కేసులు అయిన తర్వాతనే ఇదంతా చేసిందంటే నాకు కేసు కాకముందు ఏమీ తెలియదు. మేము మ్యాటర్ కేసు అయిన తర్వాత మొత్తము ఈమె చేస్తున్నది నేను వచ్చి చూస్తున్నా కాబట్టి తెలిసింది మేడం. అంతే. నాకు ఈ కేసు అయిన తర్వాత అంతా బయటపడ్డది అందరు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఒకటి ఆలోచించు. నువ్వు అన్ని ఇప్పుడు ఆ అమ్మాయి చెడు చేసింది, ఆ అమ్మాయి చరిత్ర ఇలా ఉందని అట్లా మాట్లాడేసాయి. నీ మనసుకి నీకు తెలుసు మీరిద్దరు కలిసి ఉన్నారు, కలిసి తిరిగారు కదా. కనీసం అది కొంచెం మనసులో కొంచెం అది పెట్టుకో. ఏ ప్రేమ లేకుండా నాతో కలిసి ఉన్నావా? ఏ ప్రేమ లేకుండా ఇప్పుడు వీళ్ళందరిని అడగట్లేదుగా అమ్మాయి నాకు కావాలని. నేను ఒక్కనే కదా అడుగుతుంది. అమ్మాయి తప్పు చేసింది, కరెక్టే కాదంటలే. అందుకని నువ్వు మరి మొత్తం అమ్మాయిదే తప్పనక నా పాట అసలు లేదంటే ఇక్కడ నమ్మడానికి ఇక్కడ ఎవరు పిచ్చోడు లేరు. అలా మాట్లాడద్దు. ఏమీ లేకుండా నువ్వు వచ్చి భయపడి అమ్మాయికి డబ్బులు ఇస్తానన్నావు, 70,000 ఇప్పించావు, నెలకు 4,000 ఇస్తానన్నావు. జస్ట్ బెదిరించేసినంత మాత్రాన్ని బెదిరిపోవడానికి మీరేం చిన్న పిల్లలా? ఏదో ఉంది కాబట్టే మీరు అన్నిటికీ ఒప్పుకున్నారు. ఆమె సరే, ఆమె బతుకు ఆమె బతుకుతుంది. ఆమె కేసులు కోర్టులు అన్ని తీసేస్తుంది. మీరు నెల అమ్మాయికి ఆ బిడ్డకి ఏమిస్తారు? మీరు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఇది మీరు ఒప్పుకున్నారు ఆవిడతో సంబంధం ఉంది. ఆ సంబంధం ఎంతవరకు వెళ్ళిందని నేను చెప్పలేను, ఆవిడ చెప్పలేరు, మీ భార్య చెప్పలేరు, మీ అమ్మ చెప్పలేరు, ఎవరో చెప్పలేరు. అది మీ మనసులకు తెలియాలి. అందరూ కలిసి ఇప్పుడు ఆ అమ్మాయిని ఒక సైడ్ పెట్టేసి నీదే తప్పు అనకండి.
ఇప్పుడు ఆవిడ లివింగ్ కట్టాల్సిందే కదా మెయింటెనెన్స్ అంటే ఎందుకంటే సంబంధం ఏదైతే ఉందన్నారో దాని మీద ఇమీడియట్ గా ఆమెకి మెయింటెనెన్స్ అనేది వస్తుంది. కాకపోతే ఇట్లా పోలీస్ స్టేషన్ లకు వెళ్ళి ఆమె అడగడం కాకుండా అది అడ్వాంటేజ్ గా తీసుకుంది. కానీ మీరు అన్నట్టు ఆయన పోషించే బాధ్యత ఉంది, భార్యను పోషించే బాధ్యత ఉంది కనుక ఆమె వేసుకునే అవకాశం కూడా. మీరు ఇన్ని కేసులు, ఇన్ని కోర్టులు, ఇన్ని అటెండ్ అయ్యారు, అన్నిటికీ మీరు ఒప్పుకున్నారు. ఇప్పుడు నేను కూడా ఏమంటే ఆవిడని కూడా ఇంకా మిమ్మల్ని మీ జోలికి రావడం, మీ కుటుంబం జోలికి రావడం, మీ వైఫ్ జోలికి రావడం అలాంటి ఆవిడ కూడా చేయకూడదు. రాయించి తీసుకుంటాం, కేసులన్నీ వాపస్ తీయించుకుంటాం. బట్ మీరు నెల నెల వాళ్ళకి ఏదో మెయింటెనెన్స్, ఆ పిల్లోడు చదివించాలి, ఆ పిల్లోడిని పెంచాలి కదా, ఎంతో కొంత ఆమెకి మీరు మెయింటెనెన్స్ ఇవ్వాల్సిందే. అదేమి ఇస్తారు చెప్పండి, నాకు తెలిసిన న్యాయం నేను చెప్తున్నాను. మీరు నెల నెల ఆ పిల్లోడికి ఏమన్నా ఇస్తారా లేదా మీరేం చేస్తారా, ఆవిడకి మెయింటెనెన్స్ ఏంటి? ఇప్పుడు ఇంకా దాచేదేముంది, అందరికీ తెలిసింది కదా. ఎంతో కొంత ఆ బిడ్డ అయితే కంది కదా, ఆ బిడ్డ ఆమె బతకాలి కదా. మేడం ఇక్కడ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అని రాసుకున్నారు. అంటే కాకపోతే ఆయన కన్ఫర్మ్ గా చెప్పట్లేదు బిడ్డ ఎవరికి ఏంటి అనేది, ఆ అంబిగ్విటీ అయితే ఉన్నది కనుక మీరు చెప్పింది ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది ఇప్పుడు కరెక్ట్ అంతే. ఫుల్ అండ్ ఫైనల్ మాత్రం ఇక్కడ రాసుకున్నారు కానీ బిడ్డ గురించి మాత్రం ఇక్కడ ఏం రాయలేదు. ఆయనకేమో డౌట్ ఉంది అని అంటున్నారు. సో మీరు మెయింటెనెన్స్ ఆమె కోర్టుకు వెళ్ళినా కూడా ఆమె మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది బాబుకి. ఆమె కోర్టుకు వెళ్తే మీరు ఇవ్వాలి. ఆ తర్వాత మీరు మీ బిడ్డ కాదని మీరంటే అది మరి దాన్ని కూడా టెస్ట్ చేసుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ టెస్ట్ ప్రూవ్ అయింది అనుకో అప్పుడేంటి, అప్పుడు తలదించుకోవాల్సిందే కదా. సో ఇప్పుడే మీ మనసుకు తెలిసి ఏంటన్నారు చెప్పండి అమ్మా. మీరు కూడా భారీగా మీరు తల్లిదండ్రులుగా మీరు ఏమంటారో చెప్పండి. ఎందుకంటే ఇప్పుడు ఆవిడకి ఉన్న ఈ లెటర్లు ఈ పెట్టుకొని తిరుగుతుంది, ఈ సెటిల్మెంట్లు పెట్టుకొని తిరుగుద్ది. తిరగడం అయితే ఆపదగా. ఆల్రెడీ మీ అబ్బాయి ఇస్తున్నాడు కదమ్మా, నెల ఇస్తున్నాడు కదా. కాదమ్మా మేమేమంటున్నామంటే ఒక నెలకింత అని మనం రాయించిన తర్వాత దాన్ని ఆ డాక్యుమెంట్ చేస్తాము. రేపు పొద్దున అమ్మాయి కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆల్రెడీ మేము ఒప్పుకున్నాము. పని చేయించకపోవడం అదేమి ఉండదమ్మా, ఇంకా ఆమె రాదు అట్లాగా. అలాగనే ఆమె దగ్గర రాసి ఆమె ఇస్తేనే మేము ఇప్పిస్తాము ఈ డబ్బులు. ఇప్పుడు ఎందుకంటే ఆమె సైడ్ కూడా న్యాయం చేయాలి కాబట్టి మేము చెప్తున్నామ్మా, మీకు కూడా చెప్తున్నా. ఎంతో కొంత ఆమె ఇప్పుడు ఆమె సైడ్ రైట్ ఉందని కాదు నేను చేసేది, నేను పాపం అని చేస్తున్నా. అంటే తను సగం తెలిసి చేసింది, సగం తెలియక చేసింది. ఏ ఆడది కూడా ఇట్లాంటి ఒక స్థితి రావాలని ఏ ఆడది కోరుకోదు. ఎవరు పుట్టినరో ఏం చేసి టెస్టింగ్ చేపిద్దామా, డిఎన్ఏ టెస్టింగ్, మెడికల్ టెస్టింగ్ ఒకటి ఉంటుందో చేపిద్దామా. చేయించుకున్నాక అప్పుడు ఇంకా ఆమె చాలా స్ట్రాంగ్ అవుతుంది కోర్టులో. అప్పుడు కోర్టు ఎంత ఇమ్మంటే అంత ఇవ్వాలి, చేయించుకోండి. అలాగైనా సరే అంటే ఆయన ఏం మాట్లాడకుండా ఉన్నారు, మీరు ఏం చెప్పాలి కదా. అలా కూర్చుంటే అవ్వదు కదా టైం. హెల్త్ బాగాలేదు సార్. ఏంటంటే ఆటలో నొప్పిలేస్తుంటది, ఇక్కడ వెనుకలో నొప్పిలేస్తుంటది. పని సరిగ్గా నేను చేయలేను. ఎప్పుడు ఈ రోజు నేను పని పోయిందంటే 2 రోజుల వరకు నొప్పి ఉంటుంది. చెక్ చేయించుకున్నావా? చెక్ చేయించుకోలేదు సార్. నేను ఈ ప్రాబ్లమ్ లో నేను ఈ పోలీస్ స్టేషన్ లో తిరుగుతున్నా కాబట్టి ఇంతవరకు అయితే నేను చెక్ చేయించుకోలేదు. ఇట్లా ఇది ప్రాబ్లం ఉంది సార్. ఇంకా ఎంతో ఆ పిల్లని పేరు మీద ఎంతో అంత ఒకటేసారి తీసేసుకోమని అట్లా. సరే పోనీ ఎంత చేస్తారు చెప్పండి ఆ పిల్లోడు, మీరే చెప్పండి. ఆ పిల్లోడి పేరు మీద ఎంత చేయగలరు? అంటే ఇప్పుడు కాకపోతే 1 నెల 2 నెలల్లో ఎప్పుడు ఏం చేయగలరు చెప్పండి మేడం. 1 లక్ష రూపాయల వరకు చేద్దాం. ఏమ్మా? 1 లక్ష రూపాయలు. 1 లక్ష రూపాయలు ఇస్తావు, ఆ పిల్లోడి పేరు మీద వేసేస్తావు ఫిక్స్డ్ డిపాజిట్. ఎన్ని రోజుల్లో వేస్తావు? టైంలో అంటే ఇప్పుడు 10-15 రోజులు ఇస్తాం. 10-15 రోజులు. వెరీ గుడ్. ఆ పిల్లోడి పేరు మీద అతను 1 లక్ష రూపాయలు వేస్తాడమ్మా. ఇప్పుడే ఇస్తాం మేడం, ఇప్పుడే ఇమ్మంటే ఇప్పుడే ఇస్తాం. మాకు కూడా వద్దు మేడం, మాకు కూడా ఇసుకొచ్చేసిపోయింది. ఏం చేస్తారు? ఇప్పుడే ఇచ్చేస్తారా? సరే మాకు మీకు ఆవిడ పొత్తు ఇగో హెల్త్ బాగాలేదు మేడం, ఇగో నరాలు చూడమే మేడం. సరే ఓకే అమ్మా, నాకు నేను ఎప్పుడు ఏమయ్యేది కూడా తెలియదు. మీరు ఫైనల్ అవకాశం ఆవిడకి ఈ కేసులు అన్ని విత్డ్రా చేసేసుకోవాలి. ఆవిడ మొత్తం రాసిచ్చేయాలి, కేసు విత్డ్రా చేస్తామని. ఆ పిల్లోడి పేరు మీద 1 లక్ష రూపాయలు వేయిస్తాము ఫిక్స్డ్ డిపాజిట్లో. నెల నెల ఎంతో కొంత వస్తుంది, దాంతో ఆవిడ మెయింటైన్ అవ్వమనండి. ఇంకా వాళ్ళ జోలికి ఆవిడ వెళ్ళడానికి లేదు. వెళితే నేనే తీసుకెళ్ళి ఆవిడ లోపల వేస్తా, పిల్లోడిని మంచి హాస్టల్లో జాయిన్ చేయించి నేను చదివిస్తాను. సో ఇప్పుడు నువ్వు ఆలోచించుకొని చెప్పు వరలక్ష్మి, నీకు సరే అంటే ఆ 1 లక్ష రూపాయలు తీసుకొని ఆ పిల్లోడి పేరు మీద వేస్తాము. నువ్వు నీ పిల్లోడు ఎక్కడో ఎలాగో బతకండి, ఎందుకంటే నువ్వు పిల్లోడిని కన్నావు కదా, వాడిని పెంచాల్సిన బాధ్యత నీదే. సో అందుకని నువ్వు ఇక నుంచి నీ జీవితంలో నీ పిల్లోడి గురించి నువ్వు బతుకు. అలా చేయాలనుకుంటే మేము చెప్పినట్టు నువ్వు అన్ని రాసిస్తే దానికి పద్ధతి ప్రకారం మేము ఆ డబ్బులు తీసుకొని వేసి ఆ పిల్లోడికి వచ్చేలా చేస్తాం. ఇప్పుడు వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు చెప్పారు, నీ మనసులో ఏందో నువ్వు చెప్తే దాన్ని బట్టి ఏమి ఒక కన్క్లూషన్ రావాలో వస్తాం. ఎందుకంటే మేమందరమే మేము చెప్తున్నా, నువ్వేమనుకుంటావు నువ్వు అదే చేస్తావు, అది మాకు తెలుసు. నీ జీవితం మొత్తం అట్లాగే జరిగింది. కానీ ఒకటి, ఇంతమంది ఇంత ఆలోచించి ఇంత అనుభవంతో చెప్తున్నాం, నీకు ఇది కూడా చెప్తున్నా. నీకు ఈ తర్వాత ఈ ప్రోగ్రాం తర్వాత
నువ్వు అనుకున్నట్టయితే సాగవు. ఆ కుటుంబానికి నీ నుంచి ఏ కష్టం వచ్చినా ఎదురు నేనుంటా. వాళ్ళు కాదు నీకు ఎదురు వచ్చేది, నేను వస్తా. వాళ్ళు కావాలని చెప్తారు మేడం నా మీద అన్ని. ఇంకే ఎప్పుడు చెప్తారు? నాకు తెలుసు వాళ్ళు కావాలని. వాళ్ళు ముగ్గురు అన్న తమ్ముళ్ళు అట్లనే ఉన్నారు. ఎప్పుడు 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 ఎక్కడ చెప్తారు? ఆడ నేను ఇంటికాడ ఉన్నా కూడా వస్తాడు వాళ్ళ తమ్ముడు ఏదో ఒకటి చెప్తుంటాడు. ఇప్పుడు వస్తా, ఇప్పుడు ఎవరు నీ వైపు రారు. మా దగ్గర ఇది ఒప్పుకున్నాక డబ్బులు మేము ఇప్పిస్తాము, మేం చేస్తాము. ఎందుకు వస్తారు అర్థమవుతుందా? నీ దగ్గర ఎట్లా రాయించుకుంటాం, వాళ్ళ దగ్గర అదే రాయించుకుంటాం. వాళ్ళు నీ జోలికి వాళ్ళు రావద్దు, వాళ్ళ జోలికి నువ్వు వెళ్ళొద్దు. నేను మంచిగా నీకు ఒక దారి చూపిస్తున్నా, లేదంటే ఎటు కాకుండా అయిపోతావు. వరలక్ష్మి నిజంగా చెప్తున్నా, సరేనా? అలా చేసుకుందామా? ఓకే. మీరు ఇప్పుడు ఆమెకు 1 లక్ష రూపాయలు ఇవ్వాలండి. మీ సైడ్ కానీ, మీ అబ్బాయి కానీ, మీ తమ్ముళ్ళు కానీ, మీ అన్నలు కానీ ఎవరన్నా అమ్మాయి జోలికి వెళ్తే మటుకు, నేను చెప్పేది వినండి దయచేసి, వెళ్తే మటుకు బాగుండదు. అదే విధంగా ఆ అమ్మాయి కూడా మీ జోలికి రాదు. ఆ అమ్మాయి బ్రతుకు అమ్మాయి బ్రతుకు. మీకు ఫోన్ నెంబర్ ఇస్తా, ఆమెకి ఫోన్ నెంబర్ ఇస్తా. ఎవరి సైడ్ తప్పులు జరిగినా నేను వచ్చి అడుగుతా, సరేనా? సరే, నమస్తే.